300 సంవత్సరాల క్రితం ప్రారంభమైన తిరుపతి లడ్డూ ప్రసాదం రంగు, రుచి, వాసనతో పాటు ఆకృతిలోనూ ఎంతో పవిత్రతను, విశిష్టతను కలిగి ఉంది. తిరుమల శ్రీవారికి మొదటి తీపి పవిత్ర నైవేద్యం ఆగస్టు 2, 1715 సమర్పించినట్టు ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఆలయం లోపల ఉన్న పోటు అని పిలువబడే ఈ వంటగదిలో లడ్డూను తయారు చేస్తారు. ఈ ప్రసాదాన్ని అప్పట్లో ఆలయ అధికారులు వెంకటేశ్వరుని కొండగుడిలో తయారు చేసేవారు. ప్రస్తుతం మనం చూస్తున్న లడ్డు దాదాపు 6 దశల్లో మార్పు చెంది 1940లో మద్రాస్ ప్రభుత్వ పాలనలో తుది రూపు సంతరించుకుంది. పురాతన శాసనాల ప్రకారం లడ్డు ఉనికి 1480లోనే ఉంది. దీనికి మనోహరం అని పేరు పెట్టారు. ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూల సృష్టి మాంత్రికుడు కళ్యాణం అయ్యంగార్. లడ్డూల తయారీకి ప్రసిద్ధి మిరాసిదారీ వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు. వంటగదిలో లడ్డూలను తయారు చేసే బాధ్యత గల వ్యక్తులను గోమేకర్, మిరాసీదార్లు అని పిలిచేవారు. తిరుపతి లడ్డు పదార్థాల్లో బెంగాల్ శనగపిండి, నూనె, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకులు ఉంటాయి. సరిగ్గా నిల్వ చేస్తే ఈ లడ్డు జీవితకాలం 15 రోజులు. వీటి తయారీ ప్రక్రియలో దాదాపు 620 మంది పనిచేస్తున్నారు. లక్షల సంఖ్యలో లడ్డూల తయారీకి వీలుగా ఆలయ కిచెన్ ను సిద్ధం చేశారు. ఎస్కలేటర్ బెల్ట్ నుంచి బూందీ పెట్టెల అమరిక వరకు ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఒక్కో బ్యాచ్ సుమారు 5100 లడ్డూలను ఉత్పత్తి చేస్తోంది. ప్రతిరోజు దాదాపు 3.5 లక్షల లడ్డూలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నారు. సాధారణ పరిమాణంలో 175 గ్రాముల లడ్డూలో 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల బెంగాల్ పప్పు, 70 గ్రాముల చక్కెర, ఇతర మసాలాలు ఉంటాయి. తిరుమలలో ప్రధానంగా 3 రకాల లడ్డూలు ఉన్నాయి. వీటిని ఆస్థానం, కళ్యాణోత్సవం, ప్రోక్తం లడ్డూలుగా పిలుస్తారు. ఆస్థానం లడ్డూలను కుంకుమ పువ్వులు, జీడిపప్పు, బాదం పప్పులతో తయారు చేస్తారు. ఈ లడ్డూలను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తయారు చేస్తారు. కళ్యాణోత్సవం లడ్డూలను పేరుకు తగ్గట్టుగా కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల కోసం సిద్ధం చేసి పంపిణీ చేస్తుంటారు. ఈ లడ్డూలు తులనాత్మక పరిమాణంలో పెద్దవి ప్రోక్తం లడ్డూలు సాధారణ లడ్డూలు మాదిరి ఉంటాయి. ఈ లడ్డూలను పెద్ద మొత్తంలో తయారు చేస్తారు. తిరుమల దేవస్థానం భక్తులకు 3 సైజుల్లో లడ్డూలను అందజేస్తుంది. చిన్న లడ్డు 40 గ్రాములు ఉంటుంది. దర్శనానంతరం భక్తులందరికీ దీన్ని ఉచితంగా పంచుతారు. మధ్యస్థ లడ్డు 175 గ్రాములు ఉంటుంది. ఒక్కో లడ్డు ధర 50 రూపాయలు. 750 గ్రాముల పెద్ద లడ్డు 200 రూపాయలు ఉంటుంది. తిరుపతి లడ్డూల పవిత్రతను కాపాడుకునేందుకు నకిలీలకు ఆస్కారం లేకుండా పేటెంట్ రక్షణను కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2008 నుంచి లడ్డూ ప్రసాదాలకు భౌగోళిక సూచిక ట్యాగ్ ను అందజేస్తోంది. తిరుపతి లడ్డు వివాదం టైం లైన్ ను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూన్ 11న తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 3 రోజుల తర్వాత జూన్ 15న బీసీ వర్గానికి చెందిన శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. జూన్ 2న టీటీడీలో జరిగిన అక్రమాలపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల దేవస్థానం పాలక మండలి 4 సభ్యులతో కూడిన ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. డాక్టర్ సురేంద్రనాథ్, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ స్వర్గత, డాక్టర్ మహాదేవన్ ఈ కమిటీకి నాయకత్వం వహించారు. జూలై 7న లడ్డూ తయారీలో అక్రమాలు వెలుగు చూశాయి. సున్నితమైన అంశం కావడంతో నమూనాలను ల్యాబ్ కు పంపించాలని నిర్ణయించారు. జూలై 15న లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ప్రత్యామ్నాయ నెయ్యి కొనుగోలు చేస్తున్నట్టు ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. ఈ క్రమంలో జరిగిన విజిలెన్స్ విచారణకు మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధికారులకు సహకరించలేదు. పైగా ల్యాబ్ రిపోర్టుపై స్టే విధించాలని కోరుతూ సుబ్బారెడ్డి కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రకటన చేశారు. తిరుమల ఆలయ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వును కలిపారని ఆరోపించారు. సీఎం వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలను ఖండించారు. లడ్డూల అపవిత్రత ఆందోళనలు అయోధ్యను తాకాయి. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు పంపిన లడ్డూల ప్రామాణికతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వివాదంపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ స్పందిస్తూ తాము గత 4 ఏళ్లుగా టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే సరఫరాను ప్రారంభించామని తెలిపింది. హిందువుల మతపరమైన హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 30న పిటిషన్ దాఖలు చేశారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది.